వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఓరుగంటి శృతి రవి దంపతుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్య శేఖర్, అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని కీర్తిశేషులు ఓరుగంటి రాజమల్లయ్య బ్రహ్మరాంబ జ్ఞాపకార్థం వారి కుమారుడు రవికుమార్ సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు భిక్షపతి, భద్రయ్య, వెంకటేశం, ఉమేష్, భాస్కర్, నరేష్, నితిన్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి మహిళా విభాగం గంగిశెట్టి నాగమణి, లక్ష్మి, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై జై వాసవి. అన్నదానానికి మించినటువంటి దానం అనేది ఈ కలియుగంలో ఏదీ లేదు. అలాంటిది ఈ రోజు మన గజ్వేల్ వాసవి క్లబ్, ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మరియు ఆర్యవైశ్య మండల పట్టణ సంఘం మరియు మహిళా విభాగం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సహకరించిన దాత ఓరుగంటి రాజమల్లయ్య బ్రహ్మరాంబ గారుల జ్ఞాపకార్థం వారి కుమారులంతా కూడా ఈ అన్నదానాన్ని ఇస్తున్నారు. రవికుమార్ గారు ఈ అన్నదానాన్ని ఇస్తున్నారు కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు, ఆయురారోగ్యాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మరియు ఇటువంటి కార్యక్రమాలన్నీ మా యొక్క యువజన సంఘం మరియు ఆర్యవైశ్య సంఘాలలో ఖచ్చితంగా ఇంకా ముందుకు వచ్చేసి చేయాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు అందరూ సహకరించాల్సిందిగా అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. జై వాసవి. శ్రీమాత్రే నమః. మరియు అన్నదానం ఎప్పుడు చేస్తారనేది కాదు, అన్నదానం అమావాస్య రోజు ఎలా అయితే చేస్తారో మన పితృదేవతలకు కూడా చాలా ఆనందం కలుగుతాయంట. ఎంతమందికి పెడుతున్నామంటే వాళ్ళు పైలోకాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇది అభినందిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్లకు చిరస్మరణీయంగా ఉండాలి. ఈరోజు అమావాస్య సందర్భంగా వాసవి క్లబ్ మరియు ఆర్యవైశ్య మండల పట్టణ సంఘం మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రజ్ఞాపూర్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ఓరుగంటి రాజమల్లయ్య గారు, వారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు రవి గారు అన్నప్రసాద దాతగా ముందుకొచ్చినారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి వాసవి మాత అనుగ్రహం, కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం అందరూ సహకరించి ముందుకు మా వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో ఇంకా ముందు కార్యక్రమం ఎన్నో జరగాలని కోరుతున్నాం.